నాయకులు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత దీన్ని ప్రారంభిస్తా. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటాము. అందరు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బిఆర్ వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి చూడడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారండి. ఏది టీకి బదులు. Adultered ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. To the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. విషయాలతో కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లని పీడించడం ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు దానికి అపవిత్రం జరిగింది. ఫుడ్ అందరూ చూడడం జరిగింది. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంత పాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న. అంతకు పూర్వం జూలై నెల 20వ తారీఖున ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో పెట్టాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాడో 18వ తారీఖు సెప్టెంబర్ 2024న, వెంటనే 23వ తారీఖున అదే శ్యామలరావు గారు యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఉన్నదినని వీళ్ల బెదిరింపులకు బెదిరి ఆయన మాట్లాడినారు. పురాణ కాలంలో
మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం. అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి, భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళెంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక్కడి నుంచి నేను స్పష్టీకరించదలుచుకున్నా. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్లీ ఏం మాట్లాడుతున్నాడు? నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు సిబిఐ విచారణ చేయించింది. దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత 152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్లది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు. చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు. మనం సిట్ వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకు ఎందుకు పోయినామయ్యా? నిజాలు బయటికి లాగటం కోసమనే. ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మొత్తం కేబినెట్ కి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నా. 2014 నుంచి 19 వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము 2014 నుంచి 19 వరకు, 9 నుంచి 14 వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలే బాబా, మాల్గంగా, వైష్ణవి, ఏఆర్ డైరీలకు బోలే బాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు. అలాగే ప్రీమియర్ డైరీ, ఈ ప్రీమియర్ డైరీ 2013వ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే 90% పైగా
నెయ్యిని సరఫరా చేసింది, దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల. ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలే బాబా దగ్గర నుంచే నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దమ్ము ఉందానని అడుగుతున్నాం మేము.